ఆరోగ్యానికి సంబంధించి మీరు కొన్ని విలువైన విషయాలు తెలుసుకోవాలి. వీటి మీద మీకు తప్పనిసరిగా కనీస అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఆధునిక అపార్ట్మెంట్లలో ఆరోగ్యంగా ఉండటం ఎలా అనేది తెలుసుకోవటం చాలా అవసరం. మీరు బయట నుంచి ఇంటికి తెచ్చే ధూళి, కాలుష్యాల నుంచి మీ ఇంటిని, తద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారు? మీ అపార్ట్మెంట్లో పరిమిత స్థలం ఉన్నప్పటికీ మీ పాదరక్షల స్టాండ్ మీ ఇంటి గాలి నాణ్యతని, పరిశుభ్రతని ఎలా మెరుగుపరుస్తుంది? పాదరక్షల్ని ఇంట్లోకి తీసుకురావటం వల్ల కలిగే ఎలర్జీలు, దుర్వాసన, కీటకాల బెడద లాంటి ప్రమాదాల గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యం లాంటి ప్రాచీన విజ్ఞానాలు ఇంటి పరిశుభ్రత విషయంలో పాదరక్షల స్టాండ్ పాత్రని ఎలా నొక్కి చెబుతున్నాయి? మీ పాదరక్షల స్టాండ్ని సరైన ప్రదేశంలో ఉంచలేదనుకోండి, సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది అని మీకు తెలుసా? మీ పాదరక్షల స్టాండ్ని క్రమం తప్పకుండా శుభ్రపరచడం ద్వారా మీ పాదరక్షలు, మీ ఇంటి వాతావరణం ఎంత ఆరోగ్యంగా మారుతుందో ఎప్పుడన్నా ఆలోచించారా? అనవసరమైన పాదరక్షల్ని నిల్వ చేయటం వల్ల మీ మనస్సు, అలాగే మీ నివాస స్థలంపై కలిగే ప్రతికూల ప్రభావాల్ని మీరు ఎలా అధిగమిస్తున్నారు? ఇలాంటి ఎన్నో రహస్యాల్ని, అంశాల్ని బాగా లోతుగా, కూలంకషంగా మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. షూ ర్యాక్ లేదా షూ స్టాండ్, దీనికి సంబంధించి ఆరోగ్యపరంగా దీని ఇంపార్టెన్స్ని మనం తెలుసుకుందాం. మనం నిత్యం నడిచేటటువంటి బాటలు కేవలం గమ్యాన్ని మాత్రమే కాదు, తెలియని కథల్ని, కనిపించని కాలుష్యాలను కూడా మోసుకొస్తాయి. మన ఇల్లు ఒక పవిత్రమైన క్షేత్రం. బయట ప్రపంచపు ధూళికి దూరంగా ప్రశాంత నిలయంగా ఉండాలి. అందుకే హోమ్లీ అంటారు. ఒక చిన్న మార్పు అద్భుతమైన ఆరోగ్యాన్ని, అంతులేని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మార్పుకి మనం నాంది పలుకుదాం. మిత్రులారా, ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, మోడర్న్ డే లివింగ్లో ప్రతిదీ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద మారిపోయింది. మనం కాలింగ్ బెల్ నొక్కుతాం, ఆ కాలింగ్ బెల్ మనం డిస్టర్బ్ చేస్తుంది. మనం టీవీ చూస్తూ ఉంటాం, ఆ టీవీ మనకి ఎంత ఎదురుగా ఉండాలి అనేది చాలామందికి తెలియదు, ఎంత హైట్లో ఉండాలనేది తెలియదు. అలాగే మనం అపార్ట్మెంట్ ఫ్లోరింగ్ వేసుకుంటాం, దానివల్ల మోకాళ్ళు అరిగేటువంటి రిస్క్ ఉంటుంది. మోకాళ్ళు అరగకుండా ఈ ఫ్లోరింగ్ అనేది ఎలాంటిది అడ్వైజబుల్. అలాగే మనం విశ్రమించేటటువంటి బెడ్రూమ్, దాంట్లో క్రాస్ వెంటిలేషన్స్ ఉండాలి. ఆ క్రాస్ వెంటిలేషన్ ఎలా ఉండాలి? అలాగే మన వంటగదిలో ప్లాట్ఫామ్ ఉంటుంది, అది ఎంత హైట్లో ఉండాలి, నడుము నొప్పి రాకుండా ఉండాలంటే, ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. కేవలం ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే చాలామంది ఈ రోజుల్లో అనేక సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇన్పుట్స్ అనేది అవసరం. అంటే ఈ మోడర్న్ కన్స్ట్రక్షన్స్లో బాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళ సలహాలు, అలాగే వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్పుట్స్ని తీసుకుంటూ ఈ సిరీస్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి సహాయపడింది రవి యలమంచిలి గారు. ఆయనతో డిస్కస్ చేసి అనేక అంశాలని ఈ సిరీస్లో చేర్చడం జరిగింది. క్రాస్ చెక్ చేస్తూ మీకు అందించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి లోతైన సమాచారాన్ని, అలాగే శాస్త్రీయ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్ లివింగ్లో ఎలాంటి పొల్యూషన్స్, ఇండోర్ పొల్యూషన్స్, అలాగే వీటికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఇంకా ఆరోగ్యానికి సంబంధించి, ఇంకా ఫాల్ ప్రివెన్షన్ అంటే పొరపాటున జారి పడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో మోడర్న్ డే లివింగ్కి సంబంధించినటువంటి అంశాలని మనం ఈ సిరీస్లో తెలుసుకోబోతున్నాం. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత మనకు కనిపించేటటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే ఈ పాదరక్షల స్టాండ్. ఇది మీ ఇంటికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి. దీన్ని చాలామంది అశ్రద్ధ చేస్తారు. ఆధునిక నగరం కళ్ళ ముందు కదులుతూ ఉంది. టౌన్స్ కూడా నగరాల కింద మారిపోతున్నాయి. పల్లెటూళ్ళు చిన్న టౌన్ల కింద మారుతున్నాయి. ప్రతి అంగుళం స్థలం కూడా ఒక యుద్ధ భూమి కింద మారిపోయింది. అది ఒక చిన్న గది అపార్ట్మెంట్ అయినా, విలాసవంతమైనటువంటి భవంతి అయినా, విల్లా అయినా, మీ ఇంటిని ఎలా తీర్చిదిద్దుకుంటున్నారు అన్న దానిపైనే మీ ఆరోగ్యం, మీ మనశ్శాంతి, ఇంటి సౌందర్యం ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అయితే ఈ సమగ్రమైనటువంటి ఒక సీన్లో మనం తరచుగా విస్మరించేది, అశ్రద్ధ చేసే ఒక అద్భుతమైనటువంటి వస్తువు ఉంది. అదే మన సాదాసీదా పాదరక్షల స్టాండ్, అంటే షూ ర్యాక్. పరిశుభ్రత దగ్గర నుంచి ఇంటి అలంకరణ వరకు, ఇంకా ఈ సానుకూల శక్తి ప్రవాహం, మానసిక స్పష్టత కోసం కూడా ఈ పాదరక్షల స్టాండ్ అనేది, లేదా చెప్పులు బూట్ ఉంచేటటువంటి ఆ స్టాండ్ అనేది చాలా ఎక్కువ చేస్తుంది. ఈ వీడియోలో అపార్ట్మెంట్కి సంబంధించి ఆ పాదరక్షల స్టాండ్లు ఆరోగ్యాన్ని, జీవన శైలిని ఎలా మెరుగుపరుస్తాయి, ఏ రకాల స్టాండ్లు అందుబాటులో ఉన్నాయి, అలాగే వాటి ప్రాధాన్యతలు ఆరోగ్యపరంగా ఏమిటి,
ఇలాగా ఎన్నో అంశాలని మనం వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి అంశాలను కూడా మనం వివరంగా తెలుసుకుందాం. అద్భుతమైనటువంటి మార్పును చూడటానికి మీరు సిద్ధంగా ఉండండి. మెయిన్గా పాదరక్షల స్టాండ్ ఎందుకు అంత ముఖ్యం అనేది తెలుసుకోవాలి. మీరు నడిచినటువంటి దారుల జ్ఞాపకాలను మాత్రమే కాదు, బయట ప్రపంచం నుంచి ధూళి, కాలుష్యాలు, విష పదార్థాలను కూడా మీ పాదరక్షలు మోసుకొస్తాయి. అపార్ట్మెంట్లలో స్థలం చాలా తక్కువగా ఉంటుంది, గాలి వెలుతురు పరిమితంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో ఈ కాలుష్యాలు నిరంతరం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కానీ భయపడకండి, మీ మొదటి రక్షణ వలయం ఏమిటి అంటే సిద్ధంగా ఉంది. అదే ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నటువంటి పాదరక్షల స్టాండ్. దీనివల్ల కలిగేటటువంటి అద్భుతమైన లాభాలు కొన్ని ఉన్నాయి. ఒకటి పరిశుభ్రత. ఈ స్టాండ్ ఉంచడం వల్ల చెత్త చెదారం అంటే మనం చెల్లాచెదురుగా పాదరక్షలు పెట్టం, బయట మురికి, పుప్పొడి, ఇతర కాలుష్యాలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఇది అడ్డుకుంటుంది. మీ ఇంటిని పవిత్ర క్షేత్రంగా ఇది మారుస్తుంది. ఎట్లయితే దేవాలయం బయట మనం పాదరక్షలు ఉంచుతామో ఇది అంతే. దీనివల్ల గాలి నాణ్యత కూడా ఇంప్రూవ్ అవుతుంది. గాలిలో కలిసేటటువంటి ధూళి, ఎలర్జీ కారకాలు కనిష్ట స్థాయికి దీన్ని తగ్గిస్తుంది ఈ స్టాండ్ అనేది. మీరు పీల్చేటువంటి గాలి కూడా శుభ్రంగా ఉంటుంది. అన్నిటికీ మించి క్రమబద్ధీకరణ అనేది ఇక్కడ ముఖ్యం. అంటే ఇంట్లో చిందరవందరగా ఉండేటువంటి పాదరక్షలకి ఒక ముగింపు అనేది ఈ పాదరక్షల స్టాండ్ అనేది పలుకుతుంది. అన్నిటికీ మించి పడిపోయేటువంటి ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. అంటే మీ ఇంటిని ఒక అందమైనటువంటి కళాఖండం కింద ఇది మారుస్తుంది. ఇంకా మెయిన్గా మానసిక ప్రశాంతతనిస్తుంది. ఇంటి ప్రవేశ ద్వారం లేదా ఆ కారిడార్ శుభ్రంగా ఉందనుకోండి, ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే మీ మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. ఇది మీ రోజుకి ఒక అద్భుతమైనటువంటి ప్రారంభాన్ని ఇస్తుంది. అయితే ఇదే సందర్భంగా పాదరక్షల స్టాండ్లు, సాంస్కృతిక అంశాలు వీటి గురించి మీరు తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా ఖండంలో ఇంట్లోకి ప్రవేశించే ముందు పాదరక్షల్ని తీసేయడం అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది ఒక ఆరోగ్య నియమం కూడా. ఆయుర్వేదం కానీ సాంప్రదాయ వైద్యం లాంటి ఈ ప్రాచీన విజ్ఞానాలు ఇంటి లోపల పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండటం ఎంత ముఖ్యం అనేది స్పష్టం చేశాయి. ఇక్కడ పాదరక్షల స్టాండ్లు ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తాయి. ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూనే ఇంటిని చక్కగా ఆధునికంగా ఉంచడానికి ఇది ఒక చక్కటి ప్రాక్టికల్ వే, ఆచరణీయమైనటువంటి మార్గం. అసలు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. జపాన్ ఇళ్లలో గెన్కాన్ అని ఆ ప్రవేశ ద్వారం అనేది నిజానికి ఒక పవిత్రమైనటువంటి స్థలం. వాళ్ళు అలా చూసుకుంటారు. అక్కడ పాదరక్షలను తీసి స్లిప్పర్లను ధరిస్తారు. అక్కడ మన భారతీయ ఇళ్లలో కూడా ఈ పద్ధతి ఉంది. ఆధ్యాత్మిక, భౌతిక పరిశుభ్రత రెండింటి నుంచి ఇది వచ్చింది. బయట శక్తి అలాగే మురికి నివాస ప్రవేశాల్లోకి ప్రవేశించకూడదు అని మనం నమ్ముతాం. ప్రవేశ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన పాదరక్షల నిల్వ యూనిట్ని ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది? ఇటు సాంస్కృతిక జ్ఞానం, అటు ఆధునిక సౌకర్యాలు కలిసి మీ ఇంటిని ఒక మంచి నూతన సౌందర్యాన్ని మీ ఇంటికి ఇస్తాయి. అయితే ఇక్కడ అపార్ట్మెంట్లకు సరిపోయేటటువంటి పాదరక్షల స్టాండ్ల తాలూకు ఆ విప్లవం గురించి మీరు తెలుసుకోవాలి. అన్ని పాదరక్షల స్టాండ్లు నిజానికి ఒకేలాగా ఉండవు. మీ అపార్ట్మెంటు సైజు అంటే పరిమాణం, అలాగే మీకు నచ్చేటువంటి డిజైను, నివాసితుల సంఖ్య, ఇంకా మీ జీవన శైలి అవసరాలపైన ఆధారపడి మీ ఎంపిక అనేది ఉంటుంది. అద్భుతమైన పరిష్కారాలను మీరు కనుక్కోవాలి. బయట కనిపించేటువంటి పాదరక్షల స్టాండ్లు అంటే ఓపెన్ షూ ర్యాక్ గురించి ముందుగా చెప్పాలి మనం. అంటే బయటికి ఇవి కనిపిస్తూ ఉంటాయి, ఓపెన్గా ఉంటాయి, అందుకే ఓపెన్ షూ ర్యాక్స్ అంటారు వీటిని. వీటిలో సౌలభ్యం ఏంటంటే గాలి ధారాళంగా తగులుతుంది, పాదరక్షలు సులభంగా ఆరిపోతాయి, దుర్వాసన రాకుండా ఉంటాయి. చిన్న కుటుంబాలకి, ఒంటరిగా నివసించే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఇరుకైన కారిడార్లలో లేదా ఆ తలుపు పక్కన కూడా ఇవి చక్కగా సరిపోతాయి. మూసి ఉండేటటువంటి పాదరక్షల అరలు అంటే క్లోజ్డ్ షూ క్యాబినెట్స్ అనేవి మరో రకం. ఇంటి అందాన్ని కోరుకునే వాళ్ళకి ఇవి చాలా అనువుగా సరైనవి కింద ఉంటాయి. ఈ అరలు పాదరక్షల్ని బయటికి కనిపించకుండా చేస్తాయి, అలాగే దుమ్ము పడకుండా వాటి మీద చూస్తాయి. కొన్ని అరలలో గాలి వెళ్ళేలాగా రంధ్రాలు ఉంటాయి, ఇవి దుర్వాసన రాకుండా చేస్తాయి. ప్రస్తుతం సాదా సీదా వాటి నుంచి అందమైనటువంటి డిజైన్ల వరకు ఇవి చాలా అందుబాటులో ఉంటున్నాయి మనకి. ఇంకొక రకం ఏమిటి అంటే బెంచ్ పాదరక్షల స్టాండ్ల కలయికలు. అంటే ఏంటంటే బెంచ్ అలాగే ఈ షూ ర్యాక్ కాంబోస్ కింద ఉంటూ ఉంటాయి. అంటే ఏమిటి, ఇది మల్టీపర్పస్ యూజ్ ఉంటుంది దీనికి. అంటే ఈ బహుళ ప్రయోజనకరమైన యూనిట్లు పాదరక్షలు వేసుకునేటప్పుడు కూర్చోటానికి స్థలాన్ని మీకు అందిస్తాయి, అలాగే కింద నిలవ స్థలం కూడా ఉంటుంది. ఇంకా ఈ పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలకు కానీ లేదా పాదరక్షలు వేసుకునేటప్పుడు ఏదన్నా హెల్ప్ అవసరమయ్యేటువంటి వృద్ధులకు కానీ ఇలాంటి కూర్చొని వేసుకోగలిగేటటువంటి టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ బాగుంటుంది. ఇంకోటి గోడకు వేలాడదీసేటువంటి, గోడకు అమర్చేటువంటి పాదరక్షల ఆర్గనైజర్లు కూడా ఉంటాయి. అంటే వాల్ మౌంటెడ్ లేదా ఈ హ్యాంగింగ్ షూ ఆర్గనైజర్స్ అంటారు వీటిని. ఇరుకైన ప్రదేశాల్లో కానీ లేదా వార్డ్రోబ్లో కానీ ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇవి తేలికపాటి పాదరక్షల కోసం, అంటే చాలా సింపుల్, అంటే చెప్పులు అలాగే ఫ్లాట్ చెప్పులు ఇలాంటి వాటికి ఇవి సరిపోతాయి. ఇంకా ఈ స్టూడియో అపార్ట్మెంట్లలో ఆ నేల స్థలాన్ని ఆదా చేయడానికి ఈ బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి.
ఇంకోటి ఏంటి, మాడ్యులర్ యూనిట్స్. ఇవి ముఖ్యంగా వీటి గురించి చెప్పుకోవాలి. ఇవి మీ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు వీటిని. అంటే ఒకదానిపైన ఒకటి అమర్చుకునేలాగా ఇవి ఉంటాయి. కుటుంబాలు పెరిగే వాళ్ళకి లేదా ఆ నిల్వ అవసరాలు తరచుగా మారే భాగస్వామ్య అపార్ట్మెంట్లలో ఇవి చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పాదరక్షల స్టాండ్ ఉంచాల్సినటువంటి ప్రదేశం ఇది కూడా తెలుసుకోవాలి. మీ పాదరక్షల స్టాండ్ ఎక్కడ ఉంచాలి అనేది చాలా కీలకమైన నిర్ణయం. రూపకల్పన కానీ ఆరోగ్యం రెండింటి పరంగా కూడా ఇది ఎంతో ముఖ్యం. ఇది ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఎప్పుడు ఉండాలి, ఇది చాలా నియమం. ఎందుకంటే బయట ప్రపంచానికి మీ ప్రైవేట్ ప్రదేశానికి మధ్య ఒక మానసిక భౌతిక సరిహద్దుని ఈ షూ ర్యాక్ అనేది సృష్టిస్తుంది. స్థలం ఎంపికకి కొన్ని అమూల్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు పడుకునే గదులలో కానీ లేదా వంట గదుల్లో కానీ వీటిని ఉంచకూడదు, ఈ షూ ర్యాక్స్ అనే వాటిని. అలాగే అక్కడి కాలుష్యాలు ఆ నిద్రకి అలాగే ఆహారానికి తీవ్రమైన ఆటంకం కలిగించే రిస్క్ ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. పాదరక్షల పైన బూజు రాకుండా ఉండటం కోసం వీటికి డైరెక్ట్గా సూర్యరశ్మికి నేరుగా తగిలే ప్రదేశాల్లో కానీ లేదా తేమగా ఉండే ప్రదేశాల్లో కానీ ఉంచకూడదు. డైరెక్ట్గా సూర్యుడు తగిలితే ఏమవుతుందంటే అవి మరీ ఎండిపోతాయి. తేమగా ఉండే ప్రదేశాల్లో అయితే అక్కడ బూజు వస్తుంది. ఇంటిని మరింత శుభ్రంగా ఉంచుకోవడానికి డోర్ మ్యాట్లు అంటే కాళ్ళు తుడుచుకుంటామే అవి, అలాగే క్రిమిసంహారక స్ప్రేలని ఆ పాదరక్షల స్టాండ్లోనే కలిపి వాడితే మంచిది, అక్కడ ఉంచితే మంచిది. ఇంకా ఇక్కడ కొన్ని వాస్తు ప్రకారంగా వీటి ప్రకారంగా పాదరక్షల స్టాండ్ని ఇంటికి ఈశాన్య మూలంలో ఎప్పుడు ఉంచకూడదు అంటారు. వీరంతవరకు వాటిని మూసి ఉంచాలని కూడా చెప్తూ ఉంటారు. ఇలా చెప్పడం వెనక సైన్స్ కూడా ఉంది. ఇలా ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహానికి తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతుందనేది ఒక నమ్మకం. అయితే పాదరక్షల జాగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యేటువంటి ప్రమాదాలు ఏమిటనేది తెలుసుకోవాలి. అంటే మీ ఇంటి మెయింటెనెన్స్లో ఈ కొన్ని అంశాలని మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇలా చేసేటువంటి రిస్క్ ఉంది కాబట్టి వీటిని గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తే ఆశ్చర్యకరమైనటువంటి భయంకరమైనటువంటి పరిణామాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది అలర్జీల గురించి. పాదరక్షలను సరిగ్గా నిల్వ చేయలేదనుకోండి, అప్పుడు పుప్పొడి, ధూళి ఇలాంటి బయట అలర్జీ కారకాలు ఇంట్లోపల అలర్జీలు మరింత పెంచే రిస్క్ ఉంటుంది. మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది దీంతో. అలాగే అన్నిటికీ మించి ఆ దుర్వాసన, పాదాల దుర్వాసన, చెమట పట్టిన లేదా తడిసినటువంటి పాదరక్షల్ని గాలి తగలకుండా మీరు నిల్వ చేశారనుకోండి, అప్పుడు బ్యాక్టీరియా, ఫంగస్, బూజు లాంటి పెరిగి దుర్వాసన రావడం స్టార్ట్ అవుతుంది. ఇది మీకు మీ ఇంటికి అవాంఛితమైనటువంటి ఒక అదిత అవుతుంది. అంటే మీరు ఆహ్వానించకుండానే ఇది తిష్ట వేసుకుంటాయి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా. ఇంకోటి మెయిన్గా కీటకాల బెడద ఉంటుంది. అంటే పాదరక్షలు సరిగ్గా మీరు పెట్టలేదనుకోండి, ముఖ్యంగా తేమగా ఉండేటువంటి ప్రదేశాలలో ఆ బొద్దింకలు, సిల్వర్ ఫిష్ లాంటి కీటకాలు ఆకర్షితం అవుతాయి. మీ ఇంటిని ఒక కీటకాల నిలయం కింద మారుస్తాయి. మీరు అర్ధరాత్రి లేచి చూస్తే లైట్ వేసి మొత్తం బొద్దింకలు పాకుతూ ఉంటాయి. అందుకని ఆ పాదరక్షల స్టాండ్ అనేది చాలా ముఖ్యం. అన్నిటికీ మించి గాయాల ప్రమాదం ఉంటుంది. అంటే పాదరక్షలు మీరు చిందరవందరగా ఉంచారనుకోండి, అప్పుడు తట్టుకొని పడిపోయేటువంటి రిస్క్ పెరుగుతుంది. ఇది పిల్లలకి, మెయిన్గా వృద్ధులకి ప్రత్యేకంగా ప్రమాదకరం. కాబట్టి మీ ప్రియమైనటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ భద్రతని మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈ పాదరక్షల స్టాండ్ కేవలం సౌకర్యం కోసం మాత్రమే కాదు, గృహస్థాయిలో అంటే ఆ అపార్ట్మెంట్ స్థాయిలో మీ ఫ్యామిలీ హెల్త్ మొత్తానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి సాధనం అని చెప్పొచ్చు. ఇక ఇదే సందర్భంగా డిజైను, అలంకరణ ఇది కూడా ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తాయి. అంటే ఈ పాదరక్షల స్టాండ్ని అందంగా కూడా మీరు మార్చుకోవచ్చు ఆ పరిమితమైనటువంటి రిసోర్సెస్లో. ఆధునిక ఇంటీరియర్లలో ఈ గృహాలంకరణలో కేవలం పనితీరు మాత్రమే కాదు, శైలి కూడా చాలా ముఖ్యం. అదృష్టవశాత్తు ఈ పాదరక్షల స్టాండ్లు ఇప్పుడు రకరకాల పదార్థాలు ఇంకా డిజైన్లలో అందుబాటులో ఉంటున్నాయి. మీ ఇంటికి సరిపోయేదాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు చెక్కతో చేసినటువంటి యూనిట్లు దొరుకుతున్నాయి. ఇవి వెచ్చదనాన్ని అందిస్తాయి. దాదాపు ఏ గృహానికైనా కానీ ఇవి చక్కగా సరిపోతాయి. ఇంకోటి లోహపు స్టాండ్లు. ఇవి ఆ పారిశ్రామిక సాదాసీదా శైలిని కలిగి ఉంటాయి. ఆధునిక గృహాలకి ఇవి అనువుగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆఖరికి గుడ్డతో చేసినటువంటి ఆర్గనైజర్లు కూడా ఉంటున్నాయి. ఇవి మృదువుగా ఉంటాయి, సులభంగా వీటిని మడత పెట్టుకోవచ్చు. ఇంకా ఈ డార్క్ రూమ్లకు కానీ లేకపోతే అద్దెకు ఉన్న వాళ్ళకి కానీ ఇవి సరిగ్గా సరిపోతాయి. ఇంకోటి వెదురు డిజైన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి పర్యావరణానికి హాని చేయకుండా ఉంటాయి, గాలి తగిలేలాగా ఉంటాయి, కళాత్మకంగా కూడా ఇవి ఉంటాయి. ఒకవేళ మీకు పర్యావరణ స్పృహ ఉందనుకోండి, ఇవి చాలా హెల్ప్ఫుల్గా మీకు ఉంటాయి. మీ ప్రవేశ ద్వారాన్ని ఇట్లాగా ఆహ్వానించదగింది కదా వ్యక్తిగతం కింద మార్చుకోవటానికి పాదరక్షల అర్లపైన భాగాన్ని మీరు కావాలనుకోండి ఇండోర్ ప్లాంట్స్, అద్దం, లేకపోతే తాళం చెవుల కోసం ఒక గిన్నె లేదా ఒక ఏదైనా మంచి పెయింటింగ్ ఇలాంటి వాటితో కూడా మీరు అలంకరించవచ్చు. ఇదంతా మీ క్రియేటివిటీ, అంటే మీ సృజనాత్మకతకి ఆకాశమే హద్దు, దానికి మీరు రెక్కలివ్వండి.
ఇంకోటి ఏంటంటే ఇక్కడ కుటుంబాలకి అలాగే భాగస్వామ్య అపార్ట్మెంట్లు అంటే కొంతమంది షేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ పాదరక్షల స్టాండ్ల మీద కూడా మీకు అవగాహన ఉండాలి. మీరు చాలామందితో ఒకే ఇంట్లో నివసిస్తూ ఉంటే అందరి పాదరక్షల్ని సర్దుబాటు చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ దీనికి ఒక పరిష్కారం ఉంది. అదేంటంటే ఈ ప్రత్యేకమైన అపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఈ అప్పుడు మీరు అట్లాగా ఉంటున్నప్పుడు ఏం చేస్తారు, చాలామంది ఫోర్స్డ్ బ్యాచిలర్స్ కింద ఉంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో ఈ పాదరక్షల్ని ఎలా ఆర్గనైజ్ చేయాలంటే ప్రత్యేకంగా ఒక కంపార్ట్మెంట్ లాగా డిజైన్ చేయాలి, లేదా దానికి లేబుల్స్ అతికించాలి, లేకపోతే రంగుల కోడింగ్ ఉంచాలి. అప్పుడు ఆ పాదరక్షల స్టాండ్లలో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆ షూస్ని సర్దుబాటు చేసుకోవడం అనేది సులభంగా ఉంటుంది. పిల్లల కోసం దిగువ కంపార్ట్మెంట్లో వాళ్ళకి పిల్లల కోసం దిగువన ఉండేటటువంటి కంపార్ట్మెంట్లని అలాట్ చేయాలి. అప్పుడు వాళ్ళు వంగి దాంట్లో ఈ చెప్పులు పెట్టుకోగలుగుతారు. పెద్దవాళ్ళు వంగలేరు కదా. ఇలాగా షేర్ చేసుకునేటువంటి అపార్ట్మెంట్స్లో స్పష్టమైనటువంటి పాదరక్షల స్టాండ్లు అనేవి ఏర్పాటు చేసుకుంటే ఎత్తుక్కోవటం అనేది ఉండదు, ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇక అన్నిటికీ మించి వైద్యపరంగా పాదరక్ష స్టాండ్ తాలూకు పరిశుభ్రత నిర్వహణ అనేది చాలా ముఖ్యం. దీనిపైన కూడా అవగాహన ఉండాలి. మీ పాదరక్ష స్టాండ్ని మీ ఇంట్లో ఇతర భాగాల మాదిరిగానే శుభ్రంగా చూసుకోవడం చాలా అవసరం. ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఎలా దీన్ని శుభ్రం చేయాలనేది తెలుసుకోవాలి. మెయిన్గా ధూళి వెంట్రుకలను తొలగించడానికి వారానికి ఒకసారి దుమ్ము తలపాలి, వ్యాక్యూమింగ్ చేయటం మంచిది. అలాగే దుర్వాసన పీల్చుకునేటటువంటి యాక్టివేటెడ్ చార్కోల్ అనేది దొరుకుతుంది. దీన్ని కానీ బేకింగ్ సోడా కానీ ఆ ప్యాకెట్లు లేదా దేవదారు కల్ప బాల్స్ దొరుకుతాయి, నాఫ్తలిన్ ఉండలు లాంటివి, ఇలాంటివి కూడా వాడచ్చు. అలాగే ఈ పాదరక్షల అరల్ని వెనిగర్ ఇంకా టీ ట్రీ ఆయిల్ ఇలాంటి నీటిలో కలిపేసి తయారు చేసినటువంటి సహజమైన క్రిమిసంహారక మందులతో పిచికారీ చేయొచ్చు. ఇంకా గాలి ధారాళంగా ఆడాలి కాబట్టి అలా వెళ్ళటానికి ఫంగస్ అంటే బూజు రాకుండా నిరోధించడానికి పాదరక్షలు క్రమం తప్పకుండా తిప్పుతూ ఉండాలి, మార్చుతూ ఉండాలి. ఇప్పుడు అలాగే పెట్టి ఉంచకూడదు. అన్నిటికీ మించి శుభ్రమైనటువంటి పాదరక్షలు, శుభ్రమైన అరలు, ఇంకా మూసి ఉన్నటువంటి స్టాండ్లని క్రమం తప్పకుండా గాలికి ఉంచడం వల్ల ఈ పాదరక్షలు మీ ఇంటి వాతావరణం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇది మీ జీవితాన్ని మీద తీవ్రమైనటువంటి సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే చిన్న మార్పులు పెద్ద ప్రభావం చూపిస్తుంది. అతి సర్వార్థ వర్జయేత్ అంటారు. అంటే మీకు నిజానికి అసలు ఇన్ని పాదరక్షలు అవసరం అనేది కూడా ఆలోచించాలి. అంటే ఈ పాదరక్షల అరలో ఉన్న పెద్ద సమస్య గురించి మనం మాట్లాడుకోవాలి. అవసరానికి మించి ఆ వస్తువుల్ని కొనుగోలు చేయడం ఇక్కడ ముఖ్యం. అంటే మనలో చాలామంది ఆ పాతబడిన అసౌకర్యంగా ఉండే లేకపోతే ఉపయోగించని ఆ పాదరక్షల్ని పోగు చేసుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి. కాలానుగుణంగా వస్తువుల్ని తీసేయడం అనేది మనసుని నిజానికి తేలికపరుస్తుంది. మీరు యూజ్ చేసే ధరించేటువంటి వాటినే ఉంచుకోండి, ఉపయోగించిన వాటిని దానం చేసేయండి. నాణ్యతకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వండి, అంతేగాని ఆ పరిమాణానికి కాదు. అలాగే తక్కువ వస్తువులు ఉండేటువంటి పాదరక్షల స్టాండ్ అనేది ఎప్పుడు కూడా మీకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. స్పృహతో కూడినటువంటి జీవన శైలిని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఈ చిన్న మార్పులు పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. పాదరక్ష స్టాండ్ లాంటి ఒక సాధారణ వస్తువు మన ఆరోగ్యం, మన శక్తి, మన మనశ్శాంతి వీటన్నిటిని ప్రభావితం చేస్తుంది. ఇది మీకు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చిన్న విషయం అనిపిస్తుంది, ఇది పెద్ద విషయం. నేటి నగర జీవన శైలిలో ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఇంటి లోపల బయట మధ్య ఉండేటువంటి సరిహద్దులు అనేవి అస్పష్టంగా ఉంటున్నాయి. అంటే బయట వాతావరణం అనేది ఇంటి వాతావరణం అనేది అన్నట్టుగా తేడా లేకుండా ఉంటున్నాయి. సరిగ్గా ఎంచుకునేటువంటి ఇలాంటి పాదరక్షల స్టాండు నిల్వ స్థలం కంటేటువంటి అవసరానికి మించి మనకి ఎక్కువ అందిస్తుంది. దాన్ని కరెక్ట్గా కనుక యూజ్ చేసుకోగలిగితే అది పవిత్రతను అందిస్తుంది. కాబట్టి మీరు తర్వాత మళ్ళీ ఇంకోసారి మీ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు మూలంలో ఉండేటువంటి పాదరక్ష స్టాండ్ గురించి ఒక క్షణం మీరు ఆలోచించండి. సరైన శ్రద్ధతో ఇది పరిశుభ్రమైనటువంటి ప్రశాంతమైన ఇంకా ఉద్దేశపూర్వకమైనటువంటి జీవన విధానానికి ఇది మార్గం అవుతుంది. కాబట్టి దీంతో మీరు మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. మనం వెళ్ళినటువంటి దారుల జాడలు, కాలిబాట్ల గుసగుసలు అన్నిటినీ కూడా వెనుకకి నెట్టి మన ఇంట్లోకి మనం అడుగు పెడదాం. ఈ నిశ్శబ్ద మార్పుతోటి ప్రశాంతత మన దైనందిన జీవితంలోకి అడుగు పెడుతుంది. స్వచ్ఛమైన గాలి, క్రమబద్ధమైనటువంటి వాతావరణం తెలియని అద్భుతాన్ని ఆవిష్కరించడానికి దోహదపడతాయి. ఇది కేవలం ఒక స్టాండ్ మాత్రమే కాదు, ఇది మీ ఇంటికి ఒక ఆరోగ్య రక్ష, ఆనందానికి ప్రవేశ ద్వారం అని చెప్పొచ్చు. ఇలాగా ఈ మోడర్న్ డే లివింగ్లో అనేక అంశాలు ఉన్నాయి. మెయిన్గా అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోతూ ఉంది. ఇలాంటి సందర్భాలలో కేవలం అపార్ట్మెంట్స్లో ఏదో ఉంటాం అన్నట్టు కాకుండా దాన్ని ఒక ఆనందకరమైన హోమ్ కింద మార్చుకోవాలి. అలా మార్చుకోవాలంటే దీన్ని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఈ అపార్ట్మెంట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా అవసరం. ఈ విషయంలో ఈ నిష్ణాతుల అనుభవాలు, వాళ్ళ సలహాలు కూడా అవసరం. కాబట్టి మనకి ఈ సిరీస్లో బాగా
ఈ కంటెంట్ని ప్రొవైడ్ చేయడానికి సహకరిస్తుంది రవి యలమంచిలి గారు. వాళ్ళకి ధన్యవాదాలతోటి ఈ వీడియోని మనం ముగిద్దాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.